భక్తి, అలాగే విషాదం కూడా కళ్యాణిలో చిన్న ఉదాహరణ చెప్తాను. పాలకడలి వైశేషతల్పముల పవళించేవా దేవా, యమన్ కళ్యాణం అనుకోండి. భక్తి రోగింది వీణ పదే పదే హృదయాలలో, కళ్యాణి. ఆశుభరి యమన్ కళ్యాణి. విషాదం చందం సవదం చంచల్ జీవం. అంటే ఏంటంటే ఆ రాగంలో పేరే కళ్యాణి, కానీ అందులో ఏదైనా పలుకుతుంది. మీరు ఆ విధంగా వాల్మీకి రామాయణం యావత్తు అడుగడుగున ఆసిలేట్ అవుతూ అలలు అలా వెళ్ళిపోతుంది ఆ కావ్యం. ఈ రెండో పంక్తిలో ఇంకొక విశేషం ఉన్నది. కామమోహితం అన్నాడు. దీని సంగీతజ్ఞులు మరోలా చూస్తారు. కామమోహితంలో మోహన రాగం కనిపిస్తోంది. ఇక్కడ మోహన రాగంలో మా నీ ఉండదు, మనీ ఉండవు, కానీ మోహన రాగం అది. యుద్ధకాండలో మోహిత పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మన, గొప్ప గాంధర్వం అనే అస్త్రం ప్రయోగిస్తాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ ఘట్టం వస్తుంది మనకి శిబర. అది గాంధర్వం అంటే సంగీతానికి సంబంధించిన అస్త్రం. అది ఒక అలాత చక్రంలో, జ్యోతిష్ చక్రంలో మొత్తం చుట్టూతా శ్రీరాముడే కనిపించాడు అందరికీ. వాళ్ళు ఆ స్తబ్దులై ఉండిపోయారు రాక్షసులంతా. ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఆకాశంలో దేవతలు, గంధర్వులు అందరూ వచ్చి చూడడానికి నిలబడ్డారు. ఆఖరికి జామవంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు అందరూ చూస్తూ అలా నోరు వెళ్ళగట్టి చూస్తున్నారు. ఏమిటి అసలు ఈ అస్త్రం, దీని అసలు అల్టిమేట్ అన్నమాట. ఆఖరికి శ్రీరాముడు కూడా ఒక క్షణం చూస్తూ నిలబడిపోయి ఈ అస్త్రం నా దగ్గరే ఉన్నది, మరల త్రయంబకుడైన మహాదేవుడి దగ్గరే ఉన్నది అంటే. ఆ జ్యోతిష్ చక్రం, ఆ వివరం దాని దగ్గర తర్వాత ఉంటాం. కాకపోతే అక్కడ మోహితాహ పరమాస్త్రేణ, కామమోహితం, దీనికి లింక్ అక్కడ తీసుకుంటున్నారు. దీని ఒక విశేషం ఏంటంటే, ఈ శ్లోకానికి మీరు ఇప్పుడు అర్థం విన్నారు. దీనికి ప్యారలల్గా చివర ఒక శ్లోకం యుద్ధకాండలో వస్తుంది. అదేమిటి అంటే, రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత మండోదరి వస్తుంది. క్రౌంచపక్షి పడిపోయిన తర్వాత దాని పక్కన ఆడ క్రౌంచపక్షి ఎలా విలపిస్తూ ఉన్నదో అదే దృశ్యం ఇక్కడ వస్తుంది యుద్ధకాండలో. రావణాసుడు పడిపోయి ఉన్నాడు, ఆయన పక్కన మండోదరి వచ్చి విలపిస్తూ ఒక అద్భుతమైన మాట అంటుంది. ఈ శ్లోకం ఒక్కసారి వినండి. ఇంద్రియాణి పురాజిత్వజితం త్రిభువనం త్వయా స్వరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత. ఆవిడన్న మాట ఏమిటయ్యా అంటే, ఓ రావణ, ఇంద్రియాలని తొక్కిపెట్టేసి భయంకరంగా వాటిని బంధించి అద్భుతమైన తపస్సు ఆచరించి ముల్లోకాలను జయించి ఎన్నో శక్తులను పొంది విర్రవీగుతూ వచ్చావు నువ్వు. ఈరోజు ఆ ఇంద్రియాలు నీ మీద కక్ష తీర్చుకున్నాయా? ఇది వ్యూహం, వైపరీత్యం. ఇఫ్ యు రీడ్ ఎ బుక్ బై ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్హెడ్, the great British mathematician, celebrated philosopher, who is known for his philosophy of process reality. He wrote a book with the title Process and Reality. చాలా ఇంట్రెస్టింగ్. Process and Reality. ఆయన ఏమంటాడంటే, wherever there is an emotional experience, there is a conceptual illustration. Conversely, wherever there is a conceptual experience, there is an emotional justification. ఆ మానిషాద శ్లోకం దగ్గర ఒక ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ వాల్మీకి మహర్షి. సీతారాముల అనుబంధం, సీతమ్మ వారి పాతివ్రత్య మాహాత్మ్యం, దాని వలన దాని తెలియక కామమోహితుడైన రావణాసురుడి వధ, ఇది కాన్సెప్చువల్ ఇలస్ట్రేషన్.
అంచేత ఈ రెండింటికి రికన్సిలేషన్ అయిన చోట ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ చెప్పిన మాట అంటున్నాను, ఒక అన్పారలల్డ్ క్రిస్టలైజేషన్ మనకి కనిపిస్తుంది. మల్టీ డైమెన్షనల్ డైనమిక్. వాల్మీకి రామాయణం ఎంతమంది ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు చెప్పినా, ప్రతిరోజు చదివినా ప్రతి క్షణం ఒక కొత్త అర్థం కనిపిస్తుంది. అటువంటి టెక్స్ట్ బుక్ చరిత్రలో లేదండి. కారణం ఏంటంటే అంత బ్యూటిఫుల్లీ క్రిస్టలైజ్డ్ వర్క్. అంచేత భజనతో ఎందుకు ప్రారంభం చేశామంటే దీని వెనకాల ఒక ఆంతర్యం. శ్రీమద్ వాల్మీకి రామాయణం అనేది, రామతత్వం అనేది చిత్తశుద్ధి లేకుండా మనకి అందదు. ఒక లూజ్ మోరల్ లైఫ్ కానీ, ఒక అన్హిండర్డ్ లైఫ్ స్టైల్ పెట్టుకున్న వాళ్ళకి శ్రీరామతత్వం చేతికి రాదండి. విశుద్ధాంతఃకరణ చాలా అవసరం. అందుకని ఆ విషయంతో మొదలుపెట్టాను. ఇకపోతే మాధ్యాహ్నిక సంధ్యావందనం ఆచరించినప్పుడు ఆయన మనస్సులోంచి వెలువడ్డ శ్లోకం అది. శ్రీమద్ వాల్మీకి రామాయణం గాయత్రి స్వరూపం. 24 అక్షరాల గాయత్రి మంత్రం అండి, 24,000 గాయత్రి రామాయణం అండి. గాయత్రి ఛందస్సులో వచ్చిన శ్లోకం అది మానిషాద. గాయత్రి ఛందస్సు అంటే 3 × 8 24. ఇంకొక 8 కలిపితే అనుష్ఠుప్ ఛందస్సు అవుతుంది. అందుకే గాయత్రి ఛందసామాతేదం రుజస్వమి అంటాం. వేదంలోని ఛందస్సు గాయత్రి. ఆ నెక్స్ట్ ఛందస్సు వచ్చేసి అనుష్ఠుప్ ఛందస్సు. అనుష్ఠుప్ ఛందస్సు యావత్తు రామాయణంలో మనకు ఉంటుంది. 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణంలోని ప్రతి 1000 శ్లోకాల మొదటి శ్లోకం తీసుకుని మీరు కనుక రాసుకుంటే వరుసగా 24 శ్లోకాలు వస్తాయి. ఈ 24 శ్లోకాల మొదటి అక్షరాలను తీసుకుని వరుసగా రాస్తే మీకు గాయత్రి మంత్రం అవుతుంది. దీనినే గాయత్రి రామాయణం అంటారు. వాల్మీకి రామాయణం పారాయణ చేసే ముందర ప్రతిసారి గాయత్రి రామాయణాన్ని పారాయణ చేసిన తరువాత కానీ చేయకపోవడం మనకు ఆనవాయితీగా వస్తున్నది. పెద్దలు అది మనకు సూచించి ఉన్నారు. విద్యారణ్యుడు రచించిన రామాయణ రహస్యం, అలాగే తత్వసంగ్రహ రామాయణంలోని బాలకాండలోని 5వ సర్గలోను, గోవిందరాజుల వారు రచించిన భాషణ అనే టీకాలో రామాయణాన్ని గాయత్రి స్వరూపంగా పేర్కొనడం జరిగిందండి. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు. ప్రతి అక్షరం నేను చెప్పాను, ప్రతి 1000 శ్లోకాలది. గాయత్రి మంత్రం యొక్క విస్తారమే వాల్మీకి రామాయణం. ఋగ్వేదంలోని 10వ మండలంలో వభ్ర అనే ఋషి గురించి ప్రస్తావన ఉన్నది. ఈ వభ్ర అనే ఆయన వాల్మీకి మహర్షి. ఆయన వరుణుడి పుత్రుడు. ఆయన కథ వేరుగా చెప్పుకుంటూ వస్తారని కాదు. వాల్మీకి మహర్షి ఈయనతో పాటుగా ఇంద్రుడు, శ్రీరాముడు, రుద్రగణాలు, హనుమంతుడు, ఆయన సహచరుల గురించి వర్ణన ఉన్నది వేదాలలో. గాయత్రి మహామంత్రం నుండి రామాయణం విస్తరించింది అనడానికి మహర్షి మాధ్యాహ్నిక సంధ్యోపాసన నుండి మానిషాద శ్లోకం ఉద్భవించడం, అలాగే మహర్షి రామాయణాన్ని కుశలవులకు అధ్యయనం కోసం ఉపదేశిస్తూ చెప్పిన మాట చాలా గొప్పది. వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభువు అన్నారు. మామూలుగా ఆశ్రమంలో శిష్యులకి ఏమి ఇస్తాం మనం? వేదాధ్యయనం చేయిస్తారండి మహర్షులు. కానీ బాలకాండలోని 4వ సర్గలోని 6వ శ్లోకంలో వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభువు అంటే వేదాధ్యయనం నిమిత్తం ఈ రామాయణాన్ని గ్రహించండి అయ్యా అబ్బాయిలు. అంతకంటే తార్కాణం లేదు. వేదం యొక్క సమగ్రమైన స్వరూపం రామాయణం. రామాయణ రహస్యంలో ప్రతి శ్లోక సహస్రాలు మంత్రవర్ణాహ సముద్ధృతాహ అని సూటిగా చెప్పడం జరిగింది. వాల్మీకి రామాయణంలోని మొదటి సర్గని గాయత్రి స్వరూపంగా పేర్కొన్నారు విద్యారణ్యుల వారు. అసలు రామాయణమే తపస్సు అన్న పదంతో ప్రారంభమవుతుంది.